ప్రైజ్ లార్డ్ అందరికీ. జీవం గల దేవుని నామమున జీవం గల దేవుని సాక్షిగా మరి దేవుడు నాకు చూపించినటువంటి కళను దాని అంతరార్థమును దేవుడు ఈ విధంగా బయలుపరచబోతున్నాడు. రాబోయే నూతన సంవత్సరంలో ఏమేం జరగబోతుందో మరి ముందు సంవత్సరం నవంబరు డిసెంబర్లోనే నాకు చూపించమని నేను దేవుని ప్రతిసారి అడుగుతాను. అదేవిధంగా 2025 నూతన సంవత్సరంలో ఏం జరగబోతుందో నాకు తండ్రి చూపించు అని 2024 నవంబర్ డిసెంబర్ నెలలో నేను మొరపెట్టాను. అదేవిధంగా అందులో భాగంగానే నవంబర్ 14వ తారీఖున దేవుడు మరి 3 గంటల ప్రార్థన అవ్వగానే నేను నిద్రపోయిన తర్వాత నిద్రలో నాకు దేవుడు ఒక కళ చూపించాడు. ఒక పెద్ద యాక్సిడెంట్ అయినట్టు సౌండ్ దేవుడు వినిపించాడనమాట. నిద్రలో నేను ఉలిక్కి పడినట్టు కూడా గుర్తుంది. తర్వాత 2 వ్యక్తులు బైక్ మీద వస్తున్నారు. డివైడర్కి లెఫ్ట్ సైడ్ వస్తూ ఉన్నప్పుడు ఒక ముందున్నటువంటి అతనేమో మొత్తం బ్లాక్ డ్రెస్లో ఉన్నారు, వెనక ఉన్నటువంటి అతనేమో మొత్తం వైట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు బైక్ మీద వస్తుండగా వారికి ముందుగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ పెద్దది ఏమీ కాదు, అలాగని మధ్యస్థమైనది అసలే కాదు, చాలా చిన్న స్పీడ్ బ్రేకరు. కానీ ఆ బైక్ ఆ స్పీడ్ బ్రేకర్ని టచ్ అవ్వడానికి ముందే వెనకల కూర్చున్నటువంటి వైట్ డ్రెస్ అతను ఎగిరి లేచిపోయి పడ్డాడు. అంటే నాకు ఒక స్వరం వినబడింది, చనిపోయాడు అని. తర్వాత ముందున్నటువంటి బైక్ మీద కూర్చున్నటువంటి అతను మాత్రము ఆ స్పీడ్ బ్రేకర్కి టచ్ అయ్యాడు. అతను మాత్రమే ఉన్నాడు బైక్ మీద. టచ్ ఎగురొచ్చి ముందు పడ్డాడు. ఆ ముందు పడిన తర్వాత అతనికి లెఫ్ట్ సైడ్ చెయ్యి, లెఫ్ట్ సైడ్ కాలు, లెఫ్ట్ సైడ్ అంతా దెబ్బలు తగిలినాయని నాకు వినబడింది. అలాగే అతను చనిపోలేదు అని కూడా నాకు వినపడింది. అయినా వేరే వెహికల్ వచ్చి ఆ బైక్ని టచ్ చేయలేదు. ఆ స్పీడ్ బ్రేకర్ అంత పెద్దది అసలే కాదు. అసలు అది ఇంత చిన్నదానికి యాక్సిడెంట్ ఎట్లా అయింది అబ్బా అని ఆలోచిస్తూ అక్కడ నిలబడి దూరం నుంచి నిలబడి నేను చూస్తున్నట్టు దేవుడు కళ నాకు చూపించడం జరిగింది. ఆ తర్వాత కళ అయిపోయింది. కళ అయిపోయిన వెంటనే కళ్ళు తెరిచి భయపడి, ఏంటి తండ్రి ఏ విధంగా చూపించావో, అసలు వారెవరు, ఏంటి ఆ సంగతి నాకు అర్థం కావట్లేదని దేవుణ్ణి నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అడగడం జరిగింది. దేవుడు అదొక్క విషయంలో నాకు సమాధానము అప్పుడేం పలకలేదు. ఆయన నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు ఏం చెప్పలేదు. కానీ ఏప్రిల్ నెలలో నాకు 7 గంటల ప్రార్థనలో దేవుడు నాతో చెప్తున్నాడు, అమ్మా నీకు నవంబర్ 14న చూపించినటువంటి కళ పాస్టర్ ప్రవీణ్ పగడాలదే అమ్మా అని దేవుడు నాతో చెప్పడం జరిగింది. తర్వాత తండ్రి మరి ఆ కళ అంతరార్థం ఏంటో కూడా నాకు తెలియాలి కదా తండ్రి, నేను ఏం చెప్పలేను తండ్రి, సమాజానికి నాకు బయలుపరచుము తండ్రి అని నేను అడిగాను. అప్పుడు దేవుడు నాకు దీని అర్థం ఏంటో బయలుపరిచాడు. మొదట యాక్సిడెంట్ అయింది, ఒక పెద్ద సౌండ్ దేవుడు వినిపించాడని నేను చెప్పాను కదా. అప్పుడే ప్రవీణ్ పగడాల గారి బైక్ను వాళ్ళు యాక్సిడెంట్ చేసి ఆపేశారు. తర్వాత బైక్ మీద ముందు వచ్చేటువంటి బ్లాక్ డ్రెస్ అతను ఎవరు అని అంటే వెనకల వైట్ షర్ట్ అతను కదా, అది ప్రవీణ్ పగడాల గారు. అతని పోలికలో ఉన్నటువంటి మరొకడు వాడు దుష్టుడు. ఆ దుష్టుడు అక్కడ యాక్సిడెంట్ స్పాట్లో కింద పడ్డాడు. అక్కడ ఏమీ లేదు కానీ పడ్డాడు. అతను పడ్డప్పుడు కూడా అతను కూడా దెబ్బలు తగిలినాయి, కానీ అతను చనిపోలేదు అనేది కలలో కూడా స్పష్టంగా వినబడింది, నాకు బాగా గుర్తుంది. అదేవిధంగా వైట్ డ్రెస్ అతని గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి ఆ బైక్ ఇంకా రాకముందే ఆ వైట్ డ్రెస్ అతను ఎగిరి పడినట్టు చనిపోయాడు అన్నట్టు వినబడింది కదా కళలో. అది ప్రవీణ్ పగడాల గారు. అంటే ఆయనను ఆ స్పాట్కి, సెకండ్ యాక్సిడెంట్ స్పాట్కి రాకముందే ఫస్ట్ టైంలోనే యాక్సిడెంట్ సౌండ్ వినపడింది కదా, అక్కడే ఆయన యాక్సిడెంట్ చేసి ఆపేసి అతన్ని చంపేశారు. మరి చంపేసిన తర్వాత మరి ఈ బైక్ మీద వచ్చినటువంటి బ్లాక్ డ్రెస్ అతనితో పాటు అతని ప్రవీణ్ పగడాల గారి మహిమ శరీరము అనగా ఆయన డెడ్ బాడీని కూడా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అక్కడ పడేశారనమాట. అక్కడ పడేశారు అతని బైక్ని పడేశారు. ఇంకొకటి దేవుడు చెప్పాడు, మార్చి 23వ తారీఖున నేను 7 గంటల ప్రార్థనలో కూర్చొని ఉండగా దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఏంటి అంటే ఒక అతను తల లెఫ్ట్ సైడ్
పెట్టాడు. ముక్కు చక్కగా ఉంది, తెల్లగా ఉన్నాడు అతని తల కింద నుంచి రక్తము పారుతూ ఉంది, మొత్తం తల కిందికంతా విస్తరిస్తూ ఉంది రక్తము అని ప్రార్థనలోనే, తండ్రి ఎవరిది తండ్రి ఇలా చూపిస్తున్నావు అని నేను దేవునికి అడగడం జరిగిందనమాట. తర్వాత ప్రార్థన అయిన తర్వాత బైబిల్ ఓపెన్ చేసి చదువుతుంటే నీ రక్తము దేశంలో ఏరులై పారును అనేది కూడా కరెక్ట్గా ఇచ్చాడు ఆయన. ఇచ్చేసరికి ఏంటి తండ్రి ఎవరతను, రక్తం పారుతుంది దేశంలో అతని రక్తం పారుతుంది అంటున్నావు, ఎవరు తండ్రి అతను అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. మరుసటి రోజు అనగా 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. మార్చి 25వ తారీఖున యూట్యూబ్లో దేవుడు నాకు ఆయన ఫొటోస్ చూపించేసరికి ఇతనే కదా నాకు 23వ తారీఖున నాకు కనబడ్డారు అని చెప్పి, అతని పేరు కూడా నాకు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారని 25వ తారీఖు వరకు కూడా ఆయన ఎవరు కూడా నాకు తెలియదు చూపించాడు. అంటే ఇంతకుముందు కూడా మరి డిబేట్స్లో కొన్నిసార్లు చూశాను టీవీల్లో, అంతే, ఆయన పేరు కూడా తెలియదు నాకు. కానీ ఆ పాస్టర్ ప్రవీణ్ గారిని దేవుడు అంబులెన్స్లో పడుకోబెట్టినప్పుడు ఫేస్ ఏ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ పక్కకు పెట్టినట్టు ఉంచారో అదే విధంగా దేవుడు నాకు మార్చి 23 సాయంత్రం 7 గంటల ప్రార్థనలో దేవుడు చూపించాడనమాట. నిజానికి నా ఛానల్ పేరు జీవం గల దేవుని వాక్యము. ఆ ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నా వ్యక్తిగతంగా ఉన్నటువంటివన్నీ మరి జీవం గల దేవుడు తానే ప్రేరేపించి ఈ విధంగా చేస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు ప్రేరేపణ ఇచ్చి వీడియోస్ చూడమని చెప్పాడు అని. ఎందుకు తండ్రి వీడియోస్ చూడమని చెప్పారు, సరే నాన్న చూడమంటున్నారు కదా చూస్తాను అని అనుకుంటూ ఉండగా నేను టైటిల్స్ ఏం పెట్టను. ఏ రోజు వీడియో చేశాను డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తా. అందరూ హెడ్డింగ్ పెట్టి డిస్క్రిప్షన్ పెట్టి అన్నీ చేస్తారు కదా, నాకు అలా ఏం పెట్టాను, డేట్తో సహా ఒక జస్ట్ అప్లోడ్ చేసేస్తాను అనమాట. ఎవరికి వెళ్ళాలో అది వారికి వెళ్తుంది అనేటువంటి ఉద్దేశము, ఏ తేదీన చెప్పాడా అనేది కూడా వాళ్ళకి గుర్తుండాలి అని అనుకుంటాను. అలా చూస్తూ ఉండగా మార్చి 23వ తారీఖున దేవుడు నా ద్వారా చేయించిన వీడియో నాకు చూపించి ఇదిగోమ్మా నా గొర్రెను ఈ విధంగా తోడేళ్ళు వెంటాడుతాయి, ఆ తోడేళ్ళ వంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారిని చంపినటువంటి వాళ్ళు చాలా దుర్మార్గులు, చాలా దుర్మార్గంగా ఆయనను చంపారని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా అతను ప్రవీణ్ పగడాల గారు భయపడుతున్నా కూడా, వదిలేయమని చెప్తున్నా కూడా వాళ్ళు వదలలేదంట. అంత భయంకరమైనటువంటి రాక్షసులంట. సో రక్తం చిందించాలి, చీల్చివేయాలి అనేటువంటి క్రూర మృగాల వల్లే ప్రవర్తించారంట. అంత భయంకరమైనటువంటి వాళ్ళంట ఆయన్ని చంపినటువంటి వాళ్ళు. ఈ మార్చి 23, 2025న చేసినటువంటి వీడియో ఆ రోజు ఉదయం చేయడం జరిగింది దేవుని చిత్తంలో. అదేవిధంగా ఆ రోజు సాయంత్రమే ప్రార్థనలో ఈ విధంగా తల కింద రక్తం ఏరులై పారడము, అదేవిధంగా వాక్యంలో కూడా నీ రక్తం దేశంలో ఏరులై పారునని దేవుడు ఈ విధంగా చూపించాడు. ఈ విధంగా మొత్తం ఒకే రోజున ఈ విధంగా చేయించడం జరిగింది, దేవుడు చూపించడం జరిగింది. మరి జీవం కలిగినటువంటి దేవుని ప్రేరేపణను బట్టి ఈ కళ అంతరార్థం ఏప్రిల్ నుంచి దేవుడు కొద్దిగా నాకు చెప్తూ ఉండడం వలన మరి ఈ దినమున ఈ విధంగా వీడియో చేయడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మార్చి 23, 2025న దేవుడు నా ఛానల్లో చేయించినటువంటి వీడియోని చూడాలనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు దేవుడు ప్రేరేపణిస్తే చూడండి. చెవి గలవాడు వినును కాక. ఆమెన్.